Hi friends, welcome to Maths with Money channel. So we already conducted a TGPSC DAO paper 2 free mock test from June 20th. సో దానికి మనం వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందని చెప్పాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను మనం టీజీపీఎస్సి లాస్ట్ డిఏఓ ఎగ్జామ్ ఎట్లా అయితే పేపర్ 2 ప్యాటర్న్లో ఉందో అట్లానే మనం ఇవ్వడం జరిగింది. సో దీనికి చాలామంది అటెంప్ట్ చేశారు అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ మాక్ టెస్ట్. అండ్ ఇప్పటికీ ఎవరైనా అటెంప్ట్ చేయకపోతే గాన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ షేర్ చేయండి. షేర్ చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే ఈ వీడియో అనేది చూడమని చెప్పండి. ఓకేనా? సో దాన్ని బట్టి మీకు మీ యొక్క అనాలిసిస్ మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది మీకు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో వితౌట్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్ ఈ వీడియో మాత్రం అయితే అస్సలు చూడొద్దు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. So let's start the video with the first question. So first question, which of the following are correct? There are 4 statements given and you have to find out which one are the correct options. Okay. The fractions where the numerator is greater than the denominator are called improper fractions. We have 2 types of fractions. Yes or no? Proper and improper fractions. What is proper fractions? Where the numerator is less than the denominator. 3/4 is a proper fraction. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మీన్స్ 4/3 అంటే న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి. దీన్ని ఖచ్చితంగా మనం ఎలా రాయొచ్చు? మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కూడా రాయొచ్చు 1/3 లెక్క. అర్థమైందా? సో కాబట్టి దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కెన్ బి రిటన్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఎస్ ఆఫ్ కోర్స్. అండ్ రెసిప్రోకల్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో అన్ ఇంప్రాపర్. ఎట్లా అవుతుందమ్మా? రెసిప్రోకేట్ చేసేటప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అప్పుడు మనకి ఏదైతే డెఫినేషన్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చెప్పుకున్నామో అది రివర్స్ అయిపోతుంది. కాబట్టి రెసిప్రోకేట్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ప్రాపర్, నాట్ ఇంప్రాపర్. కాబట్టి 3 తప్పు. సో 3 ఉండకూడదంటే ఆల్ ఆర్ కరెక్ట్ పోయింది, 1 and 4 పోయింది. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ లెస్ దాన్ ఈచ్ ఆఫ్ ద ఫ్రాక్షన్. లెస్ దాన్ గ్రేటర్ దాన్ అమ్మా. సో తీయండి, ఒక 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకోండి ఏదో ఒకటి. సో 4/3, 5/4 అనుకోండి. ఓకే, ఈజీగా చూసుకోవడానికి. సో 4/3, 5/4 ఈ రెండు మల్టిప్లై చేయండి, 20/12 అంతేనా? సో మీకు ఈజీగా చెప్పడం కోసం మీకు డినామినేటర్స్ అన్ని ఈక్వల్ చేసుకోండి. ఇది 3 into 4 అంటే 16/12. ఇది ఇంటూ 3 చేస్తే ఫ్రాక్షన్స్ ఏమవుతాయి? 15/12. సో ఇండివిజువల్ ఫ్రాక్షన్స్ ఏంటి? 16/12, 15/12. రెండు ప్రొడక్ట్ చేస్తే వచ్చింది ఏంటి? 20/12. అర్థమైందా? సో కాబట్టి ఏది పెద్దదమ్మా? రెండిటికన్నా మల్టిప్లై చేస్తే వచ్చేదే ఇచ్చిన ఫ్రాక్షన్స్ కన్నా పెద్దది. అంతేనా? సో కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది ఈచ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ కానీ లెస్ దెన్ కాదు. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? మళ్ళీ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ రెండిట్లో మీరు కరెక్ట్ ఆప్షన్ చెప్పాలి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద నెంబర్ 12635 is 600 and face value of 3 in 12635 is 3. సో మీకు ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే తెలియాలి. ఫేస్ వాల్యూ అంటే ఆ నెంబర్ యొక్క నెంబరే ఫేస్ వాల్యూ. అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద నెంబర్ ఇచ్చాను అనుకోండి, 3267 అని. సో ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే ఆ నెంబర్ యొక్క వాల్యూ అనమాట. ఇప్పుడు 7 యొక్క ఫేస్ వాల్యూ, 7 ఎక్కడైనా ఉండండి, irrespective of placement of that number, the number itself represents the face value. సో 2 ఫేస్ వాల్యూ అంటే 2నే, 6 ఫేస్ వాల్యూ అంటే 6ఏ. ఓకే, ఫేస్ వాల్యూ అంటే నెంబర్ అని అర్థం అనమాట. సో కాబట్టి 3 యొక్క ఫేస్ వాల్యూ అనేది 3 అవుతుంది. అది ఎక్కడున్నప్పటికీ కూడా, అది 1s ప్లేస్లో ఉన్నా, 10s ప్లేస్లో ఉన్నా, 100 ప్లేస్లో ఉన్నా, ఎక్కడున్నా. అదే ప్లేస్ వాల్యూ అని అడిగేసరికి అది ఏ ప్లేస్లో ఉందో దానితో మల్టిప్లై చేయాలి ఆ నెంబర్కి. ఓకే, ఇప్పుడు చూడండి, 12635, 5 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది, 3 అనేది 10, 6 అనేది 100 ప్లేస్. సో 100th ప్లేస్లో ఉంది. ఏ నెంబర్ ఉంది? 6 అనేది ఉంది. కాబట్టి 6 యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది 6 into 100. సో 600. అలానే 1 యొక్క ప్లేస్ వాల్యూ చెప్పమంటే 1 into ఎక్కడుందమ్మా? ఇది 100,000, 10,000. సో 1 into 10,000, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 1 ఈజ్ 10,000. అదే ఫేస్ వాల్యూ అడిగాడు అనుకోండి, అప్పుడు 1 అవుతుంది. ఓకేనా? సో కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ వన్, a 3-digit number 4A3 is added to another 3-digit number 984 to give a 4-digit number 13B7 అంట. 4A3కి 984 యాడ్ చేస్తే 13
B7 అనేది వచ్చిందంట. ఇప్పుడు చూడండి 3 + 4 7 సరిపోయింది, 4 + 9 13 సరిపోయింది. సో కాబట్టి ఇక్కడ B అనేది ఖచ్చితంగా A + 8కి ఈక్వల్గా ఉంటుంది అండ్ ఇట్ షుడ్ బి ఏ సింగిల్ డిజిట్ నెంబర్. అంటే ఈ రెండింటి ఇప్పుడు ఇక్కడ నేను A అనేది సపోజ్ 5 తీసుకున్నాను అనుకోండి, 8 + 5 ఎంత 13, అంటే 1 అనేది ఇక్కడ క్యారీ అయిపోతుంది, కానీ క్యారీ రాకూడదు, ఎందుకు 9 + 4 13 సరిపోయింది కాబట్టి. సో క్యారీ రాకుండా ఏ వాల్యూస్ ఉండాలి. సో అంటే ఏ వాల్యూస్ ఎలా ఉండాలి అప్పుడు, అయితే 0 అవ్వాలి, లేకపోతే 1 అవ్వాలి. 2 అయినా కూడా 8 + 2 క్యారీ అయిపోతుంది, అంతేనా. సో అండ్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 11 అన్నాడు. ఇప్పుడు ఏ వాల్యూ అనేది 0 కానీ 1 కానీ అయినప్పుడు B వాల్యూస్ ఏమవుతాయమ్మా, ఏ 0 అయితే B 8 అవుతుంది, ఏ 1 అయితే B అనేది 9 అవుతుంది. ఇప్పుడు నాకు ఈ 13B7 అనేది డివిజిబుల్ బై 11 అంట. అంటే 7 + 3 10 కాబట్టి B + 1 కూడా 10 అయితేనే డివిజిబిలిటీ రూల్ ప్రకారం 11 తోని డివిజిబుల్ అవుతుంది. సో B + 1 10 అవ్వాలి అంటే B ఎంత అవ్వాలి, 9 మాత్రమే అవ్వాలి. B 9 అవ్వాలి అంటే A ఎంత అవ్వాలి, 1 మాత్రమే అవ్వాలి. సో దీస్ వాల్యూస్ ఆర్ నాట్ పాసిబుల్ అండ్ దీస్ వాల్యూస్ ఆర్ పాసిబుల్. సో A + B ఎంత అవుతున్నప్పుడు 1 + 9 10. ఆప్షన్ A is the correct answer. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 14? 14 డివిజిబిలిటీ మీకు తెలియాలి. సో 14 అంటే ఫస్ట్ 7తో డివిజిబుల్ అవ్వాలి, 2తో డివిజిబుల్ అవ్వాలి, అవునా కదమ్మా. సో కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇట్ షుడ్ బి అన్ ఈవెన్ నెంబర్. సో ఏ అనేది కాదు, అంతేనా. నెక్స్ట్ 7తో డివిజిబుల్ అవ్వాలి. 7తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఇప్పుడు నార్మల్గా మీరు చేసుకోవచ్చు మొత్తంగా, లేకపోతే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 నేను చెప్పాను. సో మీకు అది ఏమైనా గుర్తుంటే ఆ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు, తప్పలేదు. ఓకేనా, క్లియర్. సో ఏంటమ్మా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7? సో మీరు ఇక్కడ ప్రతిదానికి చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే 7తో డైరెక్ట్గా ఒక్కొక్కటి డివిజన్ చేస్తున్నా మీరు పర్వాలేదు. ఓకేనా, చెప్పండి డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పాను నేను. 3 నెంబర్స్ కింద రాసుకోవాలి ఇచ్చిన డిజిట్స్ని. ఓకే, సో ఏదో ఒకటి తీసుకుందాం మనం. 753 ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, సెకండ్ది ఎలాగో ఫస్ట్ది అవ్వదు. ఓకే, సో 7 5 3 8 8 7 6 8 5 6. ఓకేనా. సో ఇప్పుడు 3 రాయాలి, ఇది 3 అయిపోయింది, ఇది 3 అయిపోయింది, ఇక్కడ 3 అయిపోయింది, ఇక్కడ ఏం చేయాలి అప్పుడు 0 0 పెట్టుకుంటాం అంతే. ఓకే, ఆ తర్వాత ఏం చెప్పాను, ఆల్టర్నేట్ 3 డిజిట్స్ యొక్క సమ్ తీసుకోవాలి. ఓకే, సో ఈ రెండు యొక్క సమ్ ఎంత అవుతుందమ్మా, 876 + 7 అంటే 883. ఈ రెండింటి యొక్క సమ్ ఎంతమ్మా, 538 + 856 9 4 13 1394. ఆ తర్వాత ఏం చేయాలని చెప్పాను, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. సారీ, 1394 మైనస్ 883. ఎక్స్క్యూజ్ మీ 1 minute. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా, 1394 మైనస్ 883. డిఫరెన్స్ చేస్తే ఎంత, 511. ఈ 511 కనుక 7తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. చూడండి 7 7s 49, 7 3s 21 సరిపోయింది కదా. సో ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. If ye into me equal to ttt, where ye and me are two digit numbers and ttt is a 3-digit number, then find the value of y plus e plus m plus t. సో ఇది చాలా సింపుల్, నేను ఆల్రెడీ మన క్లాస్లో వీడియోస్లో కూడా చెప్పాము, క్వశ్చన్ ఆఫ్ ద డేస్లో. టీటీటీలో టీ కామన్ చేసాను అనుకోండి, ఏమవుతుంది, టీ ఇంటూ 111 అంతేనా. సో 111 ఎలా రాయొచ్చు నేను, టీ ఇంటూ 3తోని 337 రాయొచ్చు, అంతేనా. వాడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, టూ డిజిట్ నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 డిజిట్ నెంబర్స్లోని వన్స్ డిజిట్ సేమ్. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక 2 డిజిట్ నెంబర్ తెలిసిపోయింది 37 అని. సో దాంట్లో వన్స్ డిజిట్ 7 అంటే ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే 2 డిజిట్ నెంబర్లో కూడాను 7 అనేదే వన్స్ డిజిట్ అవ్వాలి. సో కాబట్టి 3తోని ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే వన్స్ డిజిట్ 7 వస్తుంది, 9తో మల్టిప్లై చేస్తే వస్తుంది, అంతేనా. సో 3 9s 27. సో కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ye ఇంటూ me ఈక్వల్ టు టీటీటీ. సో టీ అంటే ఎంత వచ్చింది మనకి, 9. సో కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు 999. సో నౌ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ y. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2, e ఈక్వల్ టు 7, m ఈక్వల్ టు 3 అండ్ t ఈక్వల్ టు 9. సో అన్ని యాడ్ చేసేయండి, 7 + 2 9, 9 18 21. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, sixth one. If a transverse intersect a pair of lines, then which of the following are false?
చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఫాల్స్ అడుగుతున్నాడా ట్రూ అడుగుతున్నాడా అనేది. ఎందుకంటే చాలా మంది ఇవే తప్పు చేస్తూ ఉంటారు మీరు. ఓకే, సో దీస్ ఆర్ pair of parallel lines and it is a transversal. So what are the properties of parallel lines? Each pair of corresponding angles are equal. Yes, corresponding angles ante idi equal. Okay, next ee rendu equal, avuna kada? So first one is correct. Each pair of alternate interior angles are equal. Yes, of course. What are alternate interior angles? This and this equal, and this also equal. Okay, next, each pair of alternate exterior angles are also equal. Yes, of course, these are alternate exterior angles and these two are alternate exterior angles, those are also equal. Next, each pair of interior angles on the same side of transversal are equal. avuna, each pair of interior angles on the same side of the transversal ante ఇది equal అంటున్నాడు. అవునా, ఇది ఈక్వల్ కాదమ్మా, ఇది ఆల్ఫా అయితే ఇది 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ 180, అంతేగాని రెండు ఈక్వల్ అయితే కాదు. సో దిస్ ఈజ్ రాంగ్. కాబట్టి ఓన్లీ 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్, ఆర్ ఓన్లీ 4 ఈజ్ ద ఫాల్స్ ఆప్షన్. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎనీ డౌట్? నెక్స్ట్, 7th one. In the adjacent figure, find the value of a plus z. A అంటే ఈ వాల్యూ, z అంటే ఇది. ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఓకే, సో దీన్ని మీరు ఎలా చేయాలి? ఇక్కడ మనం ఇలాంటి క్వశ్చన్స్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ మనకి వాడు అడిగిన వాల్యూస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తూ చేయగలగాలన్నమాట, అంతేగాని మొత్తం చేసేయాలనుకోవద్దు. అర్థమవుతుందా మీకు? ఎలా చేస్తామో చూడండి. హియర్ ఇట్ ఈజ్ ఏ. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ ఒక్కసారి డ్రా చేస్తాను చూడండి పెద్దగా. ఓకే, మనకేం కావాలి? ఇక్కడ ఏ ఉంది, ఇది కావాలి. జెడ్ ఇక్కడ ఉంది, జెడ్ ఇది 110 అంట. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ యాంగిల్స్ ఇంకేం ఇచ్చాడు? ఇది 65 ఇచ్చాడు. ఓకేనా? ఇది సి అన్నాడు, ఇది బి, ఇది ఎక్స్, ఇది వై, అంతేనా? ఎస్. ఇప్పుడు చూడండి, నేను ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఓకే, ఇది 65, ఇది జెడ్ కాబట్టి ఇది కూడా జెడ్డే, అవునా కదా? ఇది కూడా జెడ్డే. ఎస్, ఇక్కడ వరకు క్లియరా? సో ఇప్పుడు ఇది జెడ్, ఇది 65 అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది నాకు చెప్పగలరా? ఇది 1 minute. ఈ ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ వెట్టెక్స్ దగ్గర. సో ఈ వెట్టెక్స్ దగ్గర ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కాబట్టి యాంగిల్ ఎట్ ఎక్స్టర్నల్ వెట్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ అదర్ టూ ఇంటర్నల్ యాంగిల్స్. ఇది జెడ్ ఈ 65 కాబట్టి జెడ్ ప్లస్ 65, అవునా కదా? ఎస్, ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్, ఇప్పుడు చూడండి, ఇది ఏ, ఇది 110 కాబట్టి ఇది 70, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్లో, ఈ చిన్న ట్రయాంగిల్లోని ఇది ఉంది కదా, ఈ ట్రయాంగిల్లో ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ 1 వెట్టెక్స్ జెడ్ ప్లస్ 65. ఎస్, సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ 1 వెట్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ అదర్ టూ ఇంటర్నల్ యాంగిల్స్. సో సి ప్లస్ 70 ఈక్వల్ టు జెడ్ ప్లస్ 65 ఆర్ సి కెన్ బి రిటన్ యాజ్ 180 మైనస్ ఏ. ఎందుకు నేను 180 మైనస్ ఏ రాసుకుంటాను? వాడు ఏలో అడిగాడు కాబట్టి. సో కాబట్టి 180 మైనస్ ఏ ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 65 రాయొచ్చా లేదా? ఓకే, సో ఈ ఏని ఇటు పంపించేయండి. సో ఏ ప్లస్ జెడ్, ఈ 65 ఇటు వచ్చేసింది, 70 మైనస్ 65 5, 180 ప్లస్ 5 185. సో ఏ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 185. అంతేగాని ఏ ఫైండ్ అవుట్ చేయడం, బి ఫైండ్ అవుట్ చేయడం, సి, ఎక్స్, వై, జెడ్ ఇన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Anyone has doubt? You can ask me in comment section. Next question. Let's see 8th one. Using the given information in the adjacent figure, find the value of a. ఇది ఆల్రెడీ మనం చెప్పాం, ఎప్పుడైనా ఇలా స్టార్ ఫిగర్, యారో ఫిగర్ లాగా ఉంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అయితే సమ్ ఆఫ్ ఆల్ దీస్ 3 ఇంటర్నల్ యాంగిల్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు డి అని చెప్పాం.
So 40 plus 28 plus a equal to 115. So what is the value of a? 115 minus 68 అంటే ఎంతమ్మా ఇది 47 అంతేనా? సో ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, in a right angle triangle ABC, right angle let's see, P and Q are points on the sides AC and CB respectively. So it is also described, explained in our question of the day series. Right angle let's see, AB, AC, CB respectively, which divide these sides in the ratio of 2:1. AC ni 2:1 అంటే ఇది 2 parts, ఇది 1 part. ఓకే, సో ఇది ఏంటిది పాయింట్ P. నెక్స్ట్ సిబిని, ఇది 2 parts, ఇది 1 part, ఇది Q. ఓకే, ఇది ఏమన్నాడు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 2 parts, ఇది 1 part, ఇది 2 parts 1 part కాబట్టి ఇది టోటల్ 3 parts, ఇది టోటల్ 3 parts. సో నేను assume it as isosceles triangle with equal sides as 3 centimeters, then hypotenuse should be 3√2 centimeters. ఓకే, జస్ట్ సింప్లిసిటీ కోసం చెప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, వాడు ఏమడుగుతున్నాడు? ఏక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బి స్క్వేర్ అంటే నాకు ఏక్యూ ఎంత అవుతుంది చెప్పండి? ఇది 2 + 1 3, ఇది 2 కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 9 + 4 13 అండర్ రూట్ 13 అవుతుంది ఏక్యూ. ఏసీ ఏమో 3, బీసీ ఎంతమ్మా 3. సో కాబట్టి ఇప్పుడు సేమ్ ఆమె పెట్టేసేయండి. √13 హోల్ స్క్వేర్ అంటే 13 ఈక్వల్ టు ఏసీ అంటే 9 ప్లస్ ఆల్ఫా బీసీ అంటే 9, అంతేనా? ఓకే, 13 - 9 అంటే 4 ఈక్వల్ టు 9 ఇంటూ ఆల్ఫా. సో ఆల్ఫా ఈక్వల్ టు హౌ మచ్? 4/9. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్, the number of scalene and equilateral triangles with integral sides that can be made with perimeter 48 centimeters. పెరిమీటర్ 48 ఉండేలా ఇంటిగ్రల్ సైడ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? ఎలాంటివి? స్కాలిన్, ఈక్విలేటరల్ అంటున్నాడు. సో మనం ఆల్రెడీ దీనికి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏమైనా గుర్తుందా ఎవరికైనా? పి కనుక ఈవెన్ అయితే దానికి ఫార్ములా ఏంటి, పి కనుక ఆడ్ అయితే దానికి ఫార్ములా ఏంటి చెప్పుకున్నావా లేదా? సో అది కనుక మీకు తెలిస్తే చాలా సింపుల్గా మీరు చేయొచ్చు, లేదు అంటే చేయలేరు. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా? సో ఇక్కడ పి ఈవెన్ కనుక అయితే, ఓకే, what is the formula for number of scalene triangles? P - 6 whole square by 48. సో P 48 ఇచ్చాడు. సో 48 - 6 అంటే 42 into 42 by 48. సో 6 8s 6 7s అంతేనా? నెక్స్ట్ 2 4s 221. సో ఇప్పుడు ఎంత వస్తుంది? ఇది 4 1s 4 5s 4.25. సో 735 1.75 అంటే 36.75 అంటే 36, అంతేనా? సో 36 స్కాలిన్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కూడా అడుగుతున్నాడు. సో 48 అనేది ఇచ్చిన నెంబర్ కనుక 3 మల్టిపుల్ అయితే ఖచ్చితంగా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది 16 సెంటీమీటర్స్తోనే కదా. కాబట్టి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ 36 + 1, 37 ట్రయాంగిల్స్ టోటల్గా ఫామ్ అవుతాయి. ఓకేనా? సో these questions are very very easy, but when you know the formula only you can do these problems, otherwise you cannot solve this. Okay, next question 11 చూడండి. which of the following set of numbers are rational numbers between 213 and 214? సో ఇచ్చిన 2 నెంబర్స్లోని మీరు ఏవి నెంబర్స్ మధ్యలో ఉన్నాయో చెప్పాలి, అంతే. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇది ఎలా చేస్తారమ్మా ఇది? సో ఎప్పుడైనా 2 నెంబర్స్ ఏబి అనే ఉంటే ఏబి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్స్ ఏంటి అంటే ఫార్ములా ఏంటమ్మా? అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి, a + b/2 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవాలి నార్మల్గా. లేదు అంటే మీరు జస్ట్ ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లా రాస్తారనుకోండి, చాలా ఈజీ. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో రాసినప్పుడు 213 ప్లస్ సంథింగ్ వచ్చింది అనుకోండి, 213కి 214కి మధ్యలో ఉన్నట్టే. 212 ప్లస్ సంథింగ్ వచ్చింది అనుకోండి, 213 కన్నా తక్కువ అది, కాబట్టి కాదు. ఓకే, సో అట్లా చూసుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ ఏదవుతుంది? సో ఫస్ట్ చూడండి, 16 2s 32,
21 అంటే 16 1, 57 అంటే 16 3 48 అంతేనా. సో 213 ప్లస్ వస్తుంది. ఓకే, ఇది అవుతుంది. 85201/400. సో ఇక్కడ 2 జీరోస్ తీసేసి ఇక్కడ పాయింట్ పెట్టేయండి. సో 4తోని 4 2s 4 1s 4 13s 0.001 అంటే 25. సో ఇది కూడా 213కి 214కి మధ్యలో ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ పక్కాగా కావాలి. ఓకే, ఈ రెండు తీసేయండి ఇంకా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ 16 2s 32 అంతేనా. 20 అంటే 16 1s, 49 అంటే 16 3s 48. సో 213 ప్లస్ సంథింగ్. సో కాబట్టి ఇది కరెక్టే. 85599/400. ఇది కూడా 2 జీరోస్ పెట్టేసేయండి, తీసేస్తే ఇక్కడ పాయింట్ వస్తుంది. 4తో 4 2s 8, 4 1s. ఓకే, నెక్స్ట్ 85599 కదా. 4 2s 8, 4 1s 15 కదా. 15.99 అంటే 4 4s, కానీ దానికన్నా తక్కువ ఉంటుంది. 15.99 అంటే 0.3 సంథింగ్, 9999 సంథింగ్, అంతేగాని 14 కన్నా తక్కువే. సో 2 కూడా కరెక్టే. ఓకే, సో కాబట్టి 1 and 2 అవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో తప్పు అవుతుందమ్మా. ఏంటంటే 4th ఆప్షన్ కూడా అవుతుంది. చూడండి, ఇది ఎలాగో అవుతుందని మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చెప్పేసాం. 427/2 అంటే ఎంతమ్మా? 2 2s 2 1s 213.5 అంతేనా. సో కాబట్టి 213.5 అంటే 4th కూడా అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ కూడా వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బట్ హియర్ 1 2 and 4. ఓకే, సో కాబట్టి హియర్ 1 2 4 is the correct answer. ఓకే, సో యూ విల్ గెట్ యాడ్ స్కోర్ ఫర్ దిస్ క్వశ్చన్. యాడ్ స్కోర్ వస్తుంది ఎందుకంటే ఆప్షన్స్లో తప్పు ఉంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వన్, if 0.3 whole to the power of x is equal to 3 and log 3 to the base 10 equal to 0.4771, then what is the value of x to the nearest 10th అంట. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఓకే, సో log 3 to the base 10 equal to 0.4771 అయితే దానికి రివర్స్ log 10 base 3 ఏమవుతుందమ్మా? 1/0.4771 అవుతుంది, అవునా కదా. ఓకే, ఇప్పుడు చూడండి, 0.3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అన్నాడు కదా. దీని నుంచి మనం ఏం చెప్పచ్చు? లాగ్ అప్లై చేసి అనుకోండి రెండు వైపులా. ఎక్స్ లాగ్ 0.3 ఈక్వల్ టు లాగ్ 3 అంతేనా. సో నా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాగ్ 3/లాగ్ 0.3. సో లాగ్ 3/లాగ్ 0.3 అంటే ఏ రాయొచ్చు? లాగ్ 3 టు ది బేస్ 0.3 రాసివచ్చా లేదా? ఎస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/log 0.3 to the base 3. రివర్స్ రాస్తున్నాం, రెసిప్రొకేషన్. అప్పుడు ఏమవుతుంది? ఈ నెంబర్ ఇక్కడికి, ఈ నెంబర్ అక్కడికి వస్తుంది. సో 0.3 అంటే మళ్ళీ ఏం చెప్పచ్చు మనం? 3/10. ఓకే, సో మొత్తం 1/లో రాయండి. 1/log 3/10 to the base 3 అంటే log 3 to the base 3 minus log 10 to the base 3. ఎస్ ఆర్ నో? అవునా కదా. సో ఇప్పుడు చూడండి, 1/log 3 to the base 3 అంటే log 3 minus log 10 to the base 3 ఎంతమ్మా? 1/0.477. 1/0.4771. సో కాబట్టి ఇది ఎంత వస్తుంది మీకు చూడండి. ఇది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 0.4771 మైనస్ 0.4771 -1 అంటే 0.53 సంథింగ్ ఎంత వస్తుంది. సో అప్ టు 1 డెసిమల్ అన్నాడు కాబట్టి 2 డెసిమల్ తీసుకోండి. ఇది 0.48 తీసుకోండి. అప్పుడు 1 - 0.5 అంటే 0.52 అవుతుంది. సో 48/52 అంతేనా. 48/52 అంటే 4 12 4 13 అంటే ఎంత వస్తుంది? 13తోని 0.9. సో ఇది బేసిక్గా మైనస్, కానీ అక్కడ మనం ఏంటంటే నియరెస్ట్ 10th డెసిమల్ అడిగాడు కాబట్టి ఇక్కడ అన్నిటికీ మైనస్లు ఉండాలి. ఇక్కడ వాట్ ఈస్ ద నెగిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అనాలి. ఓకే, క్వశ్చన్లో చిన్న మిస్టేక్. సో ఫైనల్గా వాట్ ఈస్ ద ఆన్సర్? 0.9 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. -0.9 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The unit digit in the expansion of 2137 whole to the power of 754. సో ఇవన్నీ కూడాను ఈజీ క్వశ్చన్స్. ఏం చేస్తాం ఇట్లాంటివి? యూనిట్ డిజిట్స్ మీకైనా తెలియదా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం.
ఏ నెంబర్ ఉన్నా కూడాను ఈ బేస్లోని అది బేస్లో ఉన్న యూనిట్ డిజిట్ చూడాలి ఫస్ట్. సో బేస్లో ఉన్న యూనిట్ డిజిట్ ఏదైనప్పటికీ వాటి యొక్క సైక్లిసిటీ 4 అనమాట. ఓకే, సో దానివల్ల అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి సో అంటే ఇప్పుడు చూడండి 7 ఉందనుకోండి. ఓకే, 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7, 7ని యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్ని 4 టైమ్స్ కనుక మల్టిప్లై చేసాం అనుకోండి, ఖచ్చితంగా యూనిట్ డిజిట్ ఏమొస్తుందంట 1 వస్తుంది. ఎందుకు 7 7 49, మళ్ళీ 7 7 49, 9 9 81 1. అదవుతుందా మీకు? అట్లా ఎక్సెప్ట్ 5 6, 5ని ఎన్నిసార్లు యూనిట్ డిజిట్లో ఉన్న ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 5 వస్తుంది. 6కి కూడా సేమ్ అనమాట, 6 వస్తుంది. సో రిమైనింగ్ నెంబర్స్కి అంతటికి కూడాను ఆ నెంబర్ని 4 సార్లు మల్టిప్లై చేస్తే 1 వచ్చేస్తుంది. అందుకు మనం ఏం చేస్తాం, ఈ పవర్లోని ఉన్న నెంబర్స్ని 4తోని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో చూస్తాం. సో 754ని 4తో డివైడ్ చేస్తే ఏం చేయాలి, మొత్తం నెంబర్ని డివైడ్ చేయక్కర్లేదు, ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ చేస్తే చాలు. ఓకేనా, 4తోని 52 క్యాన్సిల్ అవుతుంది. సో అంటే రిమైండర్ ఎంత 2, అంతేనా? కాబట్టి ఇప్పుడు 7 ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద బేస్ అండ్ పవర్లో రిమైండర్ ఇంకెంత ఉండిపోయింది 2. సో 7 స్క్వేర్లో ఎంత యూనిట్ డిజిట్ వస్తుందో అదే టోటల్ నెంబర్ యొక్క ఎక్స్పాన్షన్లో ఉండే యూనిట్ డిజిట్. సో 7 స్క్వేర్ అంటే 49. సో 9 will be the unit digit of the expansion of that number. Okay na? Next question. A number when divided by 119 leaves a remainder 19. If it is divided by 17, it will leave a remainder of how much? So ఏమీ లేదమ్మా, ఈ 119ని ఒక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు 19 వస్తే ఇప్పుడు 17తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే, ఇప్పుడు 119ని ఎంత వస్తుంది మనకి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 17, అంతేనా? సో కాబట్టి ఈ రిమైండర్ని 17తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అదే ఫైనల్గా రిమైండర్ అవుతుంది. ఓకే, సో 19 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 2, 17తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్ 2. సో ఆప్షన్ డి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి is 90. ఓకే, A and it is C. DE are the midpoints of BC and AB. AB is 8 and AC is 16. Then the value of AD square plus CE square. ఏంటమ్మా ఫార్ములా ఏమైనా గుర్తుందా? AD square plus CE square equal to how much? It is equal to DE square plus AC square, but DE equal to half of AC. సో కాబట్టి AC స్క్వేర్ బై 4 ప్లస్ AC స్క్వేర్ అంటే 5/4 AC స్క్వేర్. ఫార్ములా గుర్తుంటే బెటర్. సో 5/4 AC స్క్వేర్ అంటే 16 into 16. సో 4 1s 4 4s, 320 is the correct answer, option C. Next, the hypotenuse of right triangle is 6 centimeters more than the twice of the shortest side. సో చూడండి, ఇది షార్టెస్ట్ సైడ్ x అనుకుందాం. హైపోటెనస్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ is 6 more than the shortest side, అంటే ఇది x plus 6 అనుకుందాం. థర్డ్ సైడ్ ఇది 2 centimeters less than the hypotenuse, అంటే x plus 4 అనుకుందాం. Then find the difference between longest side and shortest side. Sorry, 1 minute. Twice of the shortest side. 1 minute. Hypotenuse of right angle triangle is 6 centimeters more than the twice of the shortest side. దీనికి twice కి 6 ఎక్కువ ఉందంట. ఓకే, థర్డ్ సైడ్ ఏమో 2 తక్కువ, అంటే 2x plus 4 అనుకున్నాం, లెస్ దెన్ ది హైపోటెనస్. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్. ఎంతమ్మా 2x plus 6 minus x అంటే x plus 6 వాల్యూ మీరు కనుక్కోవాలి. ఓకే, సో ఏం చేస్తారు చూడండి, ఇప్పుడు హైపోటెనస్ స్క్వేర్ మైనస్ square of the perpendicular side is equal to the square of the other perpendicular side. So 2x plus 6 ఇలా రాస్తాను నేను, 2x plus 6 whole square minus 2x plus 4 whole square equal to x square. A square minus b square ఫార్ములా ఏంటి, a plus b, 2x plus 6 plus 2x plus 4 అంటే ఎంతమ్మా 4x plus 10. a minus b, 2x 2x cancel, 6 minus 4 2 is equal to x square. అంతేనా? సో x square minus 8x minus 20 equal to 0. సో మైనస్ 20 ఇక్కడ రూట్స్ ఏమవుతాయి 10 2. సో 10 into minus 2 ఆర్
-10 ఇంటూ కూడా 10 ఇంటూ -2 ఎందుకు ఈ రెండు యాడ్ చేస్తే -8 రావాలి. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 10 కానీ -2 10 అనేది అవుతుంది కానీ -2 అనేది అవ్వదు. ఎందుకు ఎక్స్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద సైడ్స్, అది పాజిటివ్ ఉంటుంది కానీ నెగిటివ్ ఉండదు. సో ఎక్స్ ఈక్వల్ టు 10 అంటే ఎక్స్ ప్లస్ 6 ఎంత 10 ప్లస్ 6 16. సో 16 centimeters is the correct answer. Next, find the value of 5 to the power of log 6 to the base 5 minus 6 to the power of root log 5 to the base 6 plus log 5 to the base 5 plus log 6 to the base 6. log 5 to the base 5 1, log 6 to the base 6 1. ఈ వాల్యూ తెలిస్తే సరిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే log 6 to the base 5ని x అనుకుంటాను. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి 5 to the power of x ఏమవుతుంది 6 అవుతుందా లేదా? 5 to the power of x equal to 6. ఇప్పుడు చూడండి, నేను log 6 to the base 5 x అనుకున్నాను కాబట్టి ఇక్కడ రాసిన ఆన్సర్ ఏమవుతుంది 5 to the power of root x minus 6 to the power of 1 by root x. అంతేనా కదా? log 6 to the base 5 x కాబట్టి దీని నుంచి నేను log 5 to the base x ఏమవుతుంది 1 by x. సో దీనికి రూట్ ఉంది కాబట్టి 1 by root x. సో 6 ప్లేస్లో నేను రాయొచ్చు 5 root x. సో కాబట్టి 5 to the power of root x minus 5 power x all to the power of 1 by root x. సో root xలో root x క్యాన్సిల్ అయిపోయింది. 5 to the power of root x 5 to the power of root x క్యాన్సిల్ అయిపోయింది 0. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది 0. 0 plus 1 plus 1 అంటే 2. ఆప్షన్ B is the correct answer. Next, 18th. In the figure AD is 12. Okay. AB is 20 అంటే ఇది 8 ఇది 20 అండ్ AE is 10 అండ్ EC ఇది ఎంత అనుకుంటాడు. ఓకే, ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ డిఈ ప్యారలల్ అనుకుని తీసేస్తారు. తప్పమ్మ, ప్యారలల్ నాడు ఇవ్వలే కదా. 123 + 57 అంటే 180. సో ఆపోజిట్ యాంగిల్స్ ఇవి 180 ఉందంటే ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్. సో కాబట్టి ఇది కూడా 57. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నేను పెద్దగా డ్రా చేస్తున్నాను చూడండి. ఏ BC. So it is 57, it is 123 కాబట్టి ఇది 57. ఇప్పుడు చూడండి, ఈ చిన్న ట్రయాంగిల్ AED లో యాంగిల్ A అండ్ పెద్ద ట్రయాంగిల్ ABCలోని యాంగిల్ A కామన్ యాంగిల్ అండ్ యాంగిల్ E ఈక్వల్ టు యాంగిల్ B. సో వీ కెన్ రైట్ సిమిలర్ ట్రయాంగిల్స్. So triangle AED is similar to triangle ABC. Okay, apply the similarity, property of similarity. మనకి ఏం కావాలి EC కావాలి అంతేనా. సో AC తెలిసింది అనుకోండి EC తెలిసిపోతుంది. ఓకే, సో AC ఇక్కడ AD. సో AD by AC ఈక్వల్ టు ED మనకు తెలియదు కాబట్టి AE by AB తీసుకుంటే సరిపోతుంది. AD ఎంతమ్మా 12, AC మనం కనుక్కుందాం. AE ఎంత 10, AB ఎంత 20. సో 10 2s. సో x ఈక్వల్ టు 24. సో x అంటే ఇది EC కాదమ్మా, ఇది AX. AC అనేది x అనుకుంటాం. సో x 24 కాబట్టి 24 minus 10 అంటే 14 is the value of EC. ఆప్షన్ A is the correct answer. That's it. Next, match the following. సర్డ్ ఇచ్చాడు, దాని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, మనం క్లాస్లో కూడా చాలా క్లియర్గా చెప్పాం. హౌ డూ యూ ఫైండ్ అవుట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ సర్డ్. ఓకే, సో 20 + 6 అంటే ఇక్కడ చూడండి 6 ఎలా రాయొచ్చు 2 × 3 లోపల పంపించాను 99. సో 99 ప్రొడక్ట్ సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఏమో 20 రావాలి. సో 11 9. సో వాట్ ఈస్ ఆన్సర్ √11 + √9 అంటే 3. సో 3 + √11. ఏ అనేది 2 అవ్వాలి. సో ఇది పోయింది. నెక్స్ట్ చూడండి ఏం చూస్తాలి, బి ఒకటి చూస్తే సరిపోతుంది. సో 31 + 2 × ఉండాలి, 2 లోపల పంపించేశాను. 55 × 2 అంటే 110. ఇది చెప్పండి, ఇది 110 అవుతుందంటే 31 రావాలి సమ్. ప్రొడక్ట్ ఏమో 2 4s కదా. ఓకే 220 ఇంతేనా, 220 రావాలి. 11 × 20 అవుతుందా? ఎస్, 20 × 11. సో √20 + √11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. √20 అంటే ఎంతమ్మా 2√5 + √11. సో కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ ఏంటి 5. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20.
If D and E are points on side AB and AC of triangle ABC, DE is parallel to BC. DE is parallel to BC and it is A. AD is to DB is 2:5. The 2 parts is 5 parts. Area of triangle ABC ఇచ్చాడు. What is the area of quadrilateral? చెప్పండి. ఈ రెండు చిన్న ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ సిమిలర్ ఉంటాయి కదా. సో ఇది 2 5 అంటే ఇది టోటల్ 7. సో చెప్పండి, చిన్న ట్రయాంగిల్ యొక్క కరస్పాండింగ్ సైడ్ 2 అయితే దాని యొక్క పెద్ద ట్రయాంగిల్ యొక్క కరస్పాండింగ్ సైడ్ 7. ఏరియాస్ ఎలా ఉంటాయి? 2 square is to 7 square, 4 is to 49. సో 49 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 98. సో ఏరియా ఆఫ్ దిస్ ట్రెపీజియం ఆర్ క్వాడ్రిలేటరల్ ఏమవుతుంది? 49 minus 4, 45 పార్ట్స్ అవుతుంది. 49 పార్ట్స్ 98 అయితే 45 పార్ట్స్ ఎంత అవుతుంది? 90. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 21. log 3 to the base 10, log 3x minus 4 to the base 10 and log 3 power x plus 4 to the base 10 are in arithmetic progression. ఎప్పుడైనా లాగ్ వాల్యూస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఉన్నాయి అంటే ఏం చేస్తాం చెప్పండి? ఇవి ఖచ్చితంగా ఎలా ఉండాలి? అప్పుడు జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి, అవునా కదా? ఈ లోపల వాల్యూస్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటేనే లాగ్ వాల్యూస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. సో 3 పవర్ ఎక్స్ మైనస్ 4, 3 పవర్ ఎక్స్ ప్లస్ 14 అనేవి ఎలా ఉండాలి? జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. సో ఈజీగా చెప్పుకుందాం. లాగ్ 3 అది లాగ్ 3 లాగ్ 3 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ 3. సో కాబట్టి ఎలా ఉండాలి? ఇది 3 అయితే ఇది 3 స్క్వేర్, ఇది 3 క్యూబ్ అవ్వాలి, అంతేనా? ఎస్. సో కాబట్టి 3 3 సరిపోయింది. ఇది 3 స్క్వేర్ అంటే 9. 3 పవర్ ఎక్స్ మైనస్ 4 9 అంటే 3 పవర్ ఎక్స్ అంతా 13. సో ఇప్పుడు ఈ 3 పవర్ ఎక్స్ 13 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 13 ప్లస్ 14 ఎంత? 27. 3 క్యూబ్ ఎంత? 27. అది ఈక్వల్గా ఉండాలి. ఉంటే మీరు తీసుకున్నది 3 స్క్వేర్ 3 క్యూబ్ అనేది కరెక్ట్ అనమాట, లేకపోతే రాంగ్. సో సరిపోయింది కాబట్టి డెఫినెట్గా మనకి ఏమవుతుంది? 3 పవర్ ఎక్స్ మైనస్ 4 9 అంటే 3 పవర్ ఎక్స్ 13 అనేది కరెక్ట్ అనమాట. సో 3 పవర్ ఎక్స్ 13 అంటే ఎక్స్ ఏమవుతుంది అప్పుడు? లాగ్ 13 టు ది బేస్ 3. దట్స్ ఇట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, in triangle ABC, angle A is 66 and angle B is 50. The bisectors of angle B and C meet at P outside the triangle. Then angle BPC plus angle PCA. So చూడండి, ఇది ట్రయాంగిల్ ABC. B and C యొక్క బైసెక్టర్స్ అవుట్ సైడ్ మీట్ అవుతున్నాయంటే డెఫినెట్లీ దే ఆర్ ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్. ఇక్కడ మీట్ అయింది. ఓకే, BPC చెప్పండి. ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ మీట్ అయిన దగ్గర పాయింట్ ఏమొస్తుంది? 90 మైనస్ యాంగిల్ A/2, అంతేనా? యాంగిల్ ఏ ఇచ్చాడు 66. సో 90 మైనస్ 33 అంటే ఎంత వస్తుందమ్మా? 57. ఈ వాల్యూ 57. PCA, P అంటే ఇది, PCA అంటే ఈ మొత్తం యాంగిల్. సో చెప్పండి, యాంగిల్ B 50, యాంగిల్ A 66 అంటే యాంగిల్ C ఎంత చెప్తారా? యాంగిల్ C it is equal to 180 minus 116 అంటే 120, 64 అంతేనా? ఇది 64. ఈ వాల్యూ ఇదంతా ఎంత అవుతుందమ్మా? ఇదంతా ఎంత అవుతుంది? 66 plus 50, that is the external angle at vertex, sum of other two internal angles. 116లో ఇది బైసెక్టర్ కాబట్టి రెండు ఈక్వల్ అంటే 58. సో 64 ప్లస్ 58 అంటే 122. ఈ రెండు కలపాలి, ఎంత వస్తుంది? 179, అంతేనా కదా? ఎస్, ఓకేనా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇంకా ఈజీగా ఎలా చేయాలో నేను చెప్తాను, చూడండి. సో సేమ్ మీరు ఏం చేస్తున్నారు? డయాగ్రామ్ డ్రా చేసుకున్నారు. ఏ ఈజ్ 66, బి ఏమో 50 కదా, అండ్ ఇది సి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఇలా మీట్ అయ్యాయి పి దగ్గర. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన యాంగిల్స్ ఏంటి? ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ టోటల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఇది చెప్పండి. ఇది 50 అయితే ఈ టోటల్ ఎంత అవుతుందమ్మా? 130. 130 కదా. సో 130లో ఇది బైసెక్ట్ చేస్తుంది అంటే ఎంత మనం చెప్పచ్చు? 65 65, అండ్ ఇది 65, ఇది 65.
ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఎస్ ఆర్ నో? ఇట్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్లో మనకి ఈ 2 యాంగిల్స్ అడుగుతున్నాడు. అర్థమైందా? సో టోటల్ యాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ ది ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఇస్ 360. సో ఇది కావాలి. ఈ 2 యాంగిల్స్ మాత్రమే కావాలి అంటే మీరు ఏం చెప్పొచ్చు, 360 మైనస్ 66 ప్లస్ 50 ప్లస్ 65 చేస్తే ఈ 2 యాంగిల్స్ యొక్క సమ్ వచ్చేస్తుంది. అంటే 360 మైనస్ 50 ప్లస్ 65 115 ప్లస్ 66. 115 ప్లస్ 66 అంటే ఎంతమ్మా? 181. అంటే 179 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 23. ఇన్ ద ఫిగర్ AD is the external bisector of angle AEC. Intersect BC produced to D. AB is 12, AC is 8, BC is 4. Find CD. మీకు అందరికీ తెలుసు కదా, యాంగులర్ బైసెక్టర్ డివైడ్స్ ది ఆపోజిట్ సైడ్స్ ఇన్ ద రేషియో కంటైనింగ్ ద యాంగిల్స్. అంటే ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిల్ అమ్మా. సో కాబట్టి BC బై BD is equal to AB by AC. అంతేనా? AB by AC ఈక్వల్ టు BC by BD. AB 12, AC 8, BC 4, BD 4 plus X. ఒక నిమిషం, BD by CD కదా, అంతేనా కదా? BD by CD, yes, BD by CD, not BC by BD. BD by CD. So 4 by X. So 4 1s 4 3s. So X equal to, ఒక నిమిషం, సో కాబట్టి ఏమవుతుందమ్మా ఇక్కడ, BD by CD. ఎస్, BD by CD. BD అంటే 4 ప్లస్ ఎక్స్, CD అంటే ఎక్స్. ఓకే, సో ఇక్కడ ఏం రాయొచ్చు, 4 బై ఎక్స్ ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఇది ఎంత వస్తుంది? 4 3 4 2. సో ఈ 1 ఇటు వచ్చేస్తే 1/2 ఈక్వల్ టు 4 బై ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ABC, AB is 48, BC 55, AC 73. O is the centroid of the triangle, then the length of BO. సో ఫస్ట్ ఈ 48, 55, 73 అనేది ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా లేదంటే ఫస్ట్ మీరు చూసుకోవాలి. ఓకే, లెట్స్ సీ. ఎలా చెక్ చేస్తాం? సో హైయెస్ట్ సైడ్ 73, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. 48 తీసుకున్నాను అనుకోండి, 73 స్క్వేర్ మైనస్ 48 స్క్వేర్. 73 ప్లస్ 48 అంటే 74, 110, 121. ఓకే, 73 మైనస్ 48 అంటే 25, 25. అంటే 11 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, 11 ఇంటూ 5 హోల్ స్క్వేర్, 55 స్క్వేర్ వస్తుందా లేదా రిమైనింగ్ సైడ్? సో కాబట్టి డెఫినెట్గా ఇట్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది 73 ABC. సో AB 48, BC 55. ఇప్పుడు ఏంటి, ఎక్కడ ఉంటుందమ్మా మనకి సెంట్రాయిడ్? సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, అంతేనా? ఆఫ్ ఆఫ్ ది హైపోటెనస్ మీద. సో ఇది ఎస్ అనుకుందాం. సారీ, సెంట్రాయిడ్ కాదు, సర్కమ్ సెంటర్ కదా, ఇది సర్కమ్ సెంటర్. ఓకే, సెంట్రాయిడ్ ఇన్సైడే ఉంటుంది ఇలా, మీడియన్స్. ఇది సెంట్రాయిడ్ G. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, బిఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్, బిఎస్ ఆర్ ఏఎస్ సిఎస్ ఆల్ ఆర్ ఈక్వల్ టు ది ఆఫ్ ఆఫ్ ది హైపోటెనస్. సో బిఎస్ అంతా కలిపితే ఎంత? 73/2. సెంట్రాయిడ్ డివైడ్స్ ద బిఎస్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. సో ఓ ఈజ్ సెంట్రాయిడ్ అన్నాడు, జీ కాదు, ఇది ఓ అనుకుందాం. 2 + 1 3 పార్ట్స్ 73/2 అమ్మ. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, బీఓ అంటే 2 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏం చేస్తారు, 2 × 73/2/3. సో 2 క్యాన్సిల్, 73/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 73/3 అంటే 3 × 3 = 24.3. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ 25. Find the number of digits in 4 to the power of 2024 and if log 2
బేస్ 10 ఈక్వల్ టు 0.3010. ఇది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇలాంటివి లాగరిథమ్స్లో చాలా ఇంపార్టెంట్. 4 to the power of 2024, కానీ మనకి లాగ్ 2 ఇచ్చాడు కాబట్టి 4 ప్లేస్లో ఏం రాయొచ్చు, 2 square whole to the power of 2024 అంటే 2 power 4048. సో దీంట్లో డిజిట్స్ కనుక్కోవాలి. ఏం చేయాలి, మనం లాగ్ అప్లై చేస్తాం. సో లాగ్ అప్లై చేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి 4048 log 2. సో చెప్పండి, 4048 ఇంటూ 0.3010 మల్టిప్లై చేయండి, మీకు ఎంత వస్తుంది, నియర్లీ 12. చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే ఈ డెసిమల్స్ తీసేస్తారు, 010 తీసేసి దీంతో మల్టిప్లై చేస్తారు 0.3 ఇంటూ 4048 అని. అప్పుడు ఎంత వస్తుంది తెలుసా, చూడండి, 324, 3 4 12, 16, 3 4 12 అంటే 12 14 అంతేనా. 3తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది ఇక్కడ, 3 8 24, 3 4 12, 14. జస్ట్ చూడండి, 0.3 కదా డెసిమల్, మామూలుగా మల్టిప్లై చేయండి, 3 8 24, 3 4 16, 2 18, సారీ 14, 3 4 12 కాబట్టి 2 14, ఓకే, 3 4 12. సో 1214.4. సో కాబట్టి మీరు ఏమనుకుంటారు, 1214.4 వచ్చింది. దానికి నేను ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఈ డెసిమల్ పార్ట్లో ఉన్నదానికి కాకుండా మిగతా ఈ వాల్యూకి 1 యాడ్ చేయండి, అన్ని డిజిట్స్ వస్తాయని చెప్పాను. అంటే 1215 అని పెట్టేస్తారు, ఆప్షన్లో ఏ ఉంది కాబట్టి ఆన్సర్ అయిపోతుంది అనుకుంటారు, కానీ తప్పు. మీరు మల్టిప్లై చేయాల్సింది ఈ 010, ఇది కూడా ఉంది కదా, దీంతో కూడా చేయాలి. ఎందుకంటే 4048 అనేది చాలా లాంగ్ నెంబర్ కాబట్టి ఈ 4048 ఇంటూ 0.3010 ఈ లాస్ట్ 3 డెసిమల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే మీకు నియర్లీ 1218 వస్తుంది. 1218.4 ఎంత వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ పార్ట్కి +1 యాడ్ చేయాలి టు గెట్ ది నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో 1219. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరైనా బెటర్గా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ 0.3తో మల్టిప్లై చేస్తే మాత్రం ఆన్సర్ తప్పు పెట్టేస్తారు. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ క్లియర్? So with this I'll conclude this video, and in the next video I'll tell you the remaining questions of this mock test. Okay, thank you very much. I wish all of you enjoyed the mock test, and definitely the main exam questions also in the same pattern. Wish you all the very best to all of you. Thank you very much. Take care. Jai Hind.